మరియు ఏడిఎంఎస్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ నమస్కారం. ఏడిఎంఎస్ పల్లె జంగయ్య అని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం. గత 2 రోజులు కదా మన ఏడిఎంఎస్ కంపెనీ నుంచి ఇతరితర ఛానళ్ళ ద్వారా ఇతరితర మీడియా ద్వారా న్యూస్ వస్తున్నది. న్యూస్ అంతా ఫేక్. ఏడిఎంఎస్ కంపెనీ వెళ్ళిపోయింది, బోకస్ అయింది, ఎక్కడో పోయారు, కోట్లు సంపాదిస్తారు. అవన్నీ కోట్లు సంపాదించి మనం కూడా సంపాదించుకుంటున్నాం. కంపెనీ పెట్టిన వాళ్ళు సంపాదించుకుంటారు, అంతో సంపాదించుకోరు అనేది కాదు, కానీ మనం కూడా సంపాదిస్తున్నాం. నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా కింద ఒక 40 మెంబర్స్ అయ్యారు. 40 మెంబర్స్ అంటే 15 నాలుగు 6 లక్షలు వేసుకోండి ఇచ్చిన ఆయనకి, ఇచ్చిన కంపెనీ ఆయనకు. నా కింది వాళ్ళకు 4,20,000 వచ్చింది, నాకు 1,30,000 వచ్చింది. 4.5 1 లక్ష, మొత్తం ఎంత వచ్చింది? 6 లక్షలు మనకు వస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నారు. దీంట్లో కోసమనే లేదు, మనం ఎంత చేసుకుంటే అంత వస్తుంది బిజినెస్. వాస్తవానికి మనం 15,000 కట్టింది కూడా దేని గురించి అంటే బండి గురించి. మనం అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేది బండి గురించి. ఏడిఎంఎస్ బండి, ఏడిఎంఎస్ ప్యాంథమ్ ఐ నేను తీసుకున్నది. ప్యాంథమ్ ఐ 15,000 కట్టినాను నేను. 15,000 కట్టితే ఐడి తీసుకున్నాను. ఐడి తీసుకున్న తర్వాత 15,000 నేను బండిలో మైనస్ అయిపోయింది. ఈ బండి కాస్ట్ 1,49,000 దీని కాస్ట్ అయింది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఉంది, మనం కట్టిన తర్వాత అమౌంట్ 15,000 కట్ అయిపోయిన తర్వాత మిగతా పేమెంట్ చేసి నేను బైక్ తీసుకొచ్చుకున్నాను. బైక్ తీసున్నది, యావరేజ్ ఇస్తుంది. ప్యాంథమ్ ఐ బండి ఇది. అక్రాలిక్ బాడీ కూడా స్టార్ట్ ఉంటుంది. మైలేజ్ పరంగా కూడా ఇది కూడా 120 కిలోమీటర్స్ ఇస్తుంది. ఇది మైలేజ్ కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఛార్జింగ్కు 4 నుంచి 5 గంటలు పడుతుంది. బండి బాగుంది. నేను గత 3 నెలల నుంచి వాడుతున్నాను. ఇది బాగుంటుంది. బండి చాలా బాగుంది. అక్రాలిక్ బాడీ బండి ఉన్నది, ఇస్తున్నాడు. ఏంటంటే మనకు టీవీఎస్ కంపెనీ, ఓలా కంపెనీ, హీరో కంపెనీ ఇవన్నీ బైక్స్ ఉన్నాయి. వాళ్ళు మనకు కమిషన్ ఇస్తలేరు. ఈ కంపెనీ ఒక్క బండికి నీకు ఇంచుమించు వాళ్ళకు 30,000-40,000 మిగులుతుంది. అదే 30,000-40,000 మనకు పంచి పెడుతున్నాడు. మనం బతకండి, నా బండి తీసుకున్నా బతకండి. మార్కెటింగ్లో హీరో వేరే వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు అవన్నీ లేకుండానే ఆ డబ్బులు మనకు ఇస్తున్నాడు. ఇది బండి మాత్రం ఏడిఎంఎస్ కంపెనీ ఎక్కడ పోలేదు, మోసం కాలేదు, దగ కాలేదు. ఆల్రెడీ ఉన్నది. షోరూమ్లు కూడా అప్రాక్సిమేట్లీ అన్నీ ఉన్నాయి. షోరూమ్లు ఇంచుమించు మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం 1,400 పైన షోరూమ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు షోరూమ్లు కూడా 1,400 పైన ఉన్నాయి. ప్లస్ మరియు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు కూడా. కంపెనీ ఎత్తిపోయేవాడైతే ఒక కంపెనీ పెట్టుకుంటుండే, బెల్గాంలో ఎక్కడో పెట్టుకుంటుండే, మనుషులకు కనిపించాడు. ఎండి అనే అతను ఎక్కడో ఉంటాడు, ఫ్రాడ్ చేస్తాడు. ఈయన మనుషులలో తిరుగుతాడు, మనుషులలో ఉంటాడు. కాబట్టి మనుషులను మోసం చేసే వ్యక్తి మాత్రం కాడు. ఇది గ్యారంటీ. ఎందుకంటే నేను బెల్గాం వెళ్ళినా, 5 రోజులు అక్కడ టూర్ విజిట్ చేసిన. ఇక్కడ కూడా తూప్రాని వెళ్ళాను, ఇక్కడ కూడా చూసినాను. షోరూమ్లు అన్నీ తిరిగినాను. ఇంచుమించిన నేను 10-15 షోరూమ్లు తిరిగినాను. మన కందుకూరులో ఉన్నాయి, ఎంజాల్లో ఉన్నాయి, ఇబ్రాహీంపట్నంలో ఉన్నాయి, ఉప్పల్లో ఉన్నాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. మన హైదరాబాద్ సరౌండింగ్లో కూడా 30-40 షోరూమ్లు ఉన్నాయండి. ఎవరు చెందవలసిన అవసరం లేదు. మన డబ్బులు కట్టినాం ఎక్కడ పోతాయి అనేది కాదు. మనం డబ్బులు ఆల్రెడీ కట్టింది కూడా దేని గురించి కట్టినాం? బండి గురించి కట్టినాం. బండి కంపెనీ ఆల్రెడీ తయారు చేసుకుంటూ బండ్లు ఇవ్వడానికి ఆయన రెడీ ఉన్నాడు. మనం కొనుక్కోవడానికి రెడీ ఉండాలి. మనం కూడా బిజినెస్ చేసుకొని అవకాశం ఇచ్చిండు, చేసుకోవచ్చు. అది ఇష్టం ఉంటే చేసుకోండి, ఇష్టం లేకపోతే మానేయండి. బండి కొనుక్కొని తిరగండి, నో ప్రాబ్లం. బిజినెస్ లేని వాళ్ళు బిజినెస్ చేసుకోవాలని కూడా చేసుకోండి. ఆపర్చునిటీ మంచిగా ఉందని చెప్పిండు, ఇస్తున్నాడు. టీం వర్క్ కూడా యువర్ ఛాయిస్. నీకు ఇష్టం ఉంటే టీం వర్క్ చేసుకోండి, లింక్ ద్వారా 1 to 1. అట్లా కాకుండా నువ్వు ఒక్కరిని నిన్న నమ్ముకో, అట్లా కూడా ఆప్షన్ ఉంది. కంపల్సరీ ఇదే చేయండి, కంపల్సరీ లింక్ ద్వారానే చేయండి. ఒకరి కింద ఒకరు వేసుకోండి, ఇద్దరిని చేయండి. లింక్ సిస్టమ్ అనేది లేదు, లింక్ సిస్టమ్ అనేది పెట్టలే. మన ఇష్టాన్ని బట్టి చేసుకోమంటుండు. నీకు ఇష్టం ఉంటేనే చేసుకో, ఇష్టం లేకపోతే నువ్వు ఒక్కరిని ఎన్ని పనులు నమ్ముకుంటూ వెళ్ళిపో. నీకు లింక్ సిస్టమ్ అవసరం లేదు అని చెప్తున్నాడు. కానీ అందరికీ దయచేసి చెప్తున్నా, ఈ అవంతులన్నీ నమ్మకండి. ఇలాంటి కంపెనీ మీద బురద దుల్లానమని ఎన్నో మీడియా వాళ్ళు చేస్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజులు బెల్గాంలో పెద్ద మీటింగ్ ఉంది, రమ్మనండి. మీడియా వాళ్ళని అందరినీ రమ్మండి. అక్కడ ఏందనేది చూపించమని చెప్పండి. ఇది ఫ్రాడ్ అని చెప్పమనండి. మీడియా ఎంతమంది వాళ్ళు న్యూస్ ఇచ్చారో, ఎంతమంది వాళ్ళు ఏం చేశారో అది మొత్తం చూపించమని చెప్పండి. దానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏడిఎంఎస్ జై ఏడిఎంఎస్, జై ఏడిఎంఎస్.